హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను పొట్లకాయ కొబ్బరికూరు ఫ్రై చూపిస్తాను. పొట్లకాయలు పీల్ చేసుకుని లైట్గా పైన తెల్లగా ఉన్నది నైఫ్తో చేసుకోవచ్చు, పీలర్తో కాకుండా చాకుతోటి బాగా తీసేసుకుని గింజలు తీసేసి బాగా కడిగేసి ఈ సైజులో ముక్కలు కోసుకోండి. మరీ చిన్న ముక్కలైనా బాగోదు, మరీ పెద్ద ముక్కలైనా ఉడకదు. ఒకసారి సగం వరకు ఉడకాలి, మరీ మెత్తగా ఉడికిపోకూడదు. నొక్కి చూసుకుంటే సగం వరకు ఉడికితే సరిపోతుంది. ఇది స్ట్రెయిన్ చేసేసుకోండి. స్ట్రెయినర్లో వేసుకుని నీరన్నీ వాడిపోవాలి. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్లు నూనె వేడి చేసుకుని మినపప్పు 2 టేబుల్ స్పూన్లు, 1 టేబుల్ స్పూను జీలకర్ర వేసాను. వేగిన తర్వాత వెల్లుల్లిపాయ ఒక 4 వెల్లుల్లి రెబ్బలు చితక్కొట్టేసాను. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, పోపు సరిగ్గా వేగకపోయినా కమ్మటి వాసన రాదు, వేగనివ్వండి. ఎండుమిర్చి, కరివేపాకు వేసాను. ఒక 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసాను. ఒక బౌలు అంటే 1 కప్పు అనుకోండి, 1 బౌలు ఉల్లిపాయ, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు. కొద్దిగా పసుపు వేసుకుని బాగా ఉల్లిపాయ ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు వేపించుకోండి. పొట్లకాయ కూర చాలా మంది పిల్లలు ఇది ఇష్టపడరు, కానీ ఇలా వండితే కమ్మగా ఉంటుంది, నచ్చుతుంది. పొట్లకాయ జనరల్గా ఫైబర్ ఎక్కువ ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. వెరైటీస్ ఏమైనా చేస్తే కొంచెం పిల్లలకి అలవాటు అవుతుంది. అలా వాచ్ చేసిన వలన మీకు వాసన కూడా రాదనమాట, పసిరి వాసన రాదు. కంపల్సరీ పొట్లకాయ వార్చుకోవాలి ఒకసారి. ఇప్పుడు ఉడకబెట్టి వార్చుకున్న పొట్లకాయ ముక్కలు వేసేసాను. హాఫ్ కుక్ అయింది కాబట్టి మళ్ళీ పూర్తిగా కుక్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసి బాగా కలిపి లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి. వంటంతా కూడా, కూరంతా కూడా లో ఫ్లేమ్లో చేసుకోండి. మంట తగ్గించేసుకుని మూత పెట్టేస్తే బాగా మగ్గిపోతుంది. మధ్యలో 1-2 సార్లు తీసి కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుంటే మీకు పొట్లకాయ సాఫ్ట్గా అయిపోతుంది. పొట్లకాయ ఎప్పుడైతే ఉడికిపోయినట్టు అనిపించిందో అప్పుడు కొబ్బరికూర వేస్తాను. బాగా వేగిపోయింది. ఇప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్లు కొబ్బరికూర వేసాను. ఇది డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసిన వలన కొంచెం ఉండల కింద ఉంది, కానీ వేడికి కలిసిపోతుంది. డీప్ ఫ్రిడ్జ్లోంచి 1 గంట ముందు బయట పెట్టుకుంటే ఐస్ లేకుండా ఉంటుందన్నమాట. కొబ్బరి వేసాక మరీ వేగక్కర్లేదు, కొబ్బరి వేడెక్కే వరకు వేపించుకుంటే సరిపోతుంది. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా ఎలా అయినా బాగానే ఉంటుంది.
వేడెక్కిపోయింది, తీసేస్తున్నాను. పొట్లకాయ, పెద్ద పొట్లకాయ తెచ్చుకున్నాం అనుకోండి, అది వార్చుకున్న ముక్కలు సగం డీప్ ఫ్రిడ్జ్లో బాక్స్లో వేసి పెట్టుకుని ఇంకొక వరకు కూడా వాడుకోవచ్చు. వార్చుకున్నాక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అదండి, మరి ట్రై చేస్తారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.